డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు తెలుగుదేశం కూటమికి చేరారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు సమక్షంలో టీడీపీ సీనియర్ నాయకులు దాటి నరసింహారావు స్వగృహం వద్ద జరిగిన కార్యక్రమంలో ముమ్మడివరం మండలం పల్లవరిపాలెం గ్రామానికి చెందిన నిమ్మకాయల రాజా, వలపురెడ్డి వెంకట నాగేశ్వరరావు, పిడుగు నాగేశ్వరరావు, సామంతకుర్తి వెంకటేశ్వరరావు, కొల్లి రామస్వామి, చుట్టుగుళ్ల గోపీలతోని పాటుగా 59 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు బుచ్చిబాబు మాట్లాడుతూ గ్రామంలో కుంటుపడిన అభివృద్ధిని ప్రజలు గమనించారని, వైసీపీ పాలనలో కనీస వీధి లైట్లు కూడా వేసుకోలేని పరిస్థితి గ్రామ పంచాయతీలకు తీసుకువచ్చారంటూ దుయ్యబట్టారు. అభివృద్ధి చేయకుండా ఇసుక, మద్యం, ఇళ్ల స్థలాలు పంపిణీ పేరుతోని దోపిడీ చేసి కోట్లు గడించి ఆ డబ్బుతో ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నారని ఆరోపించారు. అన్ని వర్గాలు వైసీపీ పాలనతో ఇబ్బంది పడి టీడీపీ, జనసేన, బీజేపీల వైపు చూస్తున్నారని అన్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఎక్కువగా ఓట్లేసిన ఎస్సీలను ఆ పార్టీ మోసం చేసిందని, దాని స్థానికులు గ్రహించారని, వారందరి ఆదరణతో రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కూటమి విజయం సాధిస్తుందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా మరి ఆ రోజు జైల్లో ఉండగా మద్దతు ఇచ్చి, ఎందుకంటే ఏది స్లిప్ అవ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ రాష్ట్రానికి లేదు, వరుస కన్నా దారుణంగా బ్యాక్వర్డ్ స్టేట్ అయిపోతున్న ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఛాన్స్ మిస్ అవ్వకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా 11 లక్షల కోట్లు అప్పులు చేసి మన రాష్ట్రంలో మనం ముందుకు నడపడానికి అవకాశం లేకుండా ఉన్న ఉద్దేశంతో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్లో ఎట్టి పరిస్థితుల్లో మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అవుతారు కాబట్టి అతనితో కూడా పొత్తు పెట్టుకుని ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి, మనందరి భవిష్యత్తు గురించి వాళ్ళు అన్ని రకాలుగా తగ్గి పాపం చేస్తున్నారంటే మనందరం కూడా అర్థం చేసుకుని ఈ రాష్ట్రం గురించి, మన నియోజకవర్గ అభివృద్ధి గురించి మీరందరం కూడా. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి నిమ్మకాయల రాజా గారి ఆధ్వర్యంలో సుమారు 50 మంది యువకులు తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం బలపరచాలన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వడం చాలా శుభసూచకం. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. అదేవిధంగా అంతకుముందు 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు. మరి రెండు పరిపాలనలకి కూడా వ్యత్యాసం ప్రజలందరూ కూడా గమనించారు. ఎందుకంటే గ్రామాల్లో కనీసం మౌలిక వసతులు కావాల్సింది పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రతిష్ఠ చేయకుండా పంచాయతీరాజ్ వ్యవస్థను సర్వనాశనం చేశాడు. మనకు రాజధాని లేని రాష్ట్రం చేశాడు. మనకు పోలవరం ప్రాజెక్టుని జాప్యం చేశాడు.